వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము హోటల్ స్టైల్లో నీర్ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే ఇడ్లీ, దోశ, వడ ఎలాంటి టిఫిన్స్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక అరకప్పు వేరుశెనగ పప్పును వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వేరుశెనగ పప్పు బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 7 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అనేది మీ కారాన్ని బట్టి వేసుకోండి. ఇందులోని కొంచెం పుదీనా, కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేరుశెనగ పప్పుని బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు వేసుకుంటున్నాను. ఇందులోని చిన్న గోలీ సదంతా చింతపండుని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వండి. ఇలా చల్లారని వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరని తరిగి వేసుకుంటున్నాను. అలానే ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అలానే ఒక 1/2 కప్పు నీళ్ళు కూడా పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసిన చట్నీలోకి పోపును తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా రెడీ చేసుకున్న చట్నీలో వేసుకోవాలి. ఇలా వేసుకొని చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్లో నీర్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న చట్నీని ఇడ్లీ, దోశ, వడ ఎలాంటి టిఫిన్స్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.